హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిష్ట వ్లాగ్స్. నేనైతే ఈరోజు సాయంత్రం నుంచి నైట్ వంట చేసే వరకైతే మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ప్లీజ్ మీరైతే వాచ్ చేయండి. ఇల్లంతా చూస్తున్నారు కదా ఎలా చిందర వందరంగా ఉంది. సోఫా సెట్ గిట్ట మొత్తం ఎలా ఉన్నాయి, ఇవన్నీ మొత్తం నేనైతే క్లీన్ చేసుకుంటా అయితే వీడియో చేసి చూపిస్తాను, చూసేయండి. మనకు ఇంత పని ఉన్నప్పుడు అయితే చేయాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. బట్టలు వాష్ చేయడము అవన్నీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో నేనైతే చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ ఊడ్చేసుకొని చింకులో వేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత బట్టలు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత వాటిని వాష్ చేసేసి అయితే నీట్గా ఆరేసుకోవాలి. అప్పలోపు గిన్నెలు అయితే బాగా నానిపోతాయి. అలా నానిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా అయితే నేను ఒక్కొక్క బౌల్లో అయితే వేసి పెట్టేసుకుంటాను. ఇవైతే పెరుగు మిరపకాయలండి. పెరుగు అలాగే కొంచెం సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడితోనైతే ఇలా పెరుగు మిరపకాయలు అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి మిరపకాయలు తెలుసో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. పప్పు చారంచుకైనా దేనికైనా చాలా బాగుంటాయి. అలా చేసుకొని ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను, చూసేయండి. నా దగ్గర అయితే ఈ లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్తోనైతే నేనైతే క్లీన్ చేస్తున్నాను. టిష్యూ పేపర్స్తో అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం మంచిగా నీట్గా ఆ డైనింగ్ టేబుల్ మొత్తం అయితే స్ప్రే అయితే కొట్టేసుకొని అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో. ఈజీగా మనకు పని సులభంగా అనిపించాలి, అలాగే చేసినట్టు గిట అనిపించొద్దు అంటే టీవీలో సాంగ్స్, మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ చేసేసుకోవాలి. తర్వాత పెరుగు మిరపకాయలు అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. టీవీ గిట క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే గిన్నెలు మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఇప్పుడైతే బౌలింగ్ చేశాను. ఇప్పుడైతే చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇవన్నీ మనం టీవీలో సాంగ్స్ పెట్టుకున్నాం కదా, అవి వినుకుంటూ కొంచెం గిన్నెలు ఈజీగా కడగడానికి ఈజీగా ఉండడానికి సబ్బులో వాటర్ అయితే పోసుకోవాలి. అలా వాటర్ పోసుకోవడం వల్ల సబ్బు అనేది లిక్విడ్ లాగా రెడీ అయ్యి ఫాస్ట్గా తోమేసుకోవచ్చు. పాటలు వినుకుంటూ ఇలా మనమైతే పనులు చేసుకుంటే మనకు ఎక్కువ అలసటగా అనిపించదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి నేనైతే అలా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను గిన్నెలు. మీరు మీ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటారో. నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పేసి అన్ని గిన్నెలు అయితే ఒక్క దగ్గర వేసాను. లాస్ట్లో నా ఫేస్ ఇటు ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. చాలా నాకైతే 15 డేస్ నుంచి అయితే హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి. చాలా ఫీవరు అవన్నీ ఉన్నాయి. అయినా నేనైతే ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి మన ఛానల్లో. అయినాగా నాకైతే పెద్దగా రీచ్ అయితే ఉండదు. ఇలా చిన్న ఛానల్ని మీరైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఈ వీడియో షూట్ చేయడానికి నాకైతే మామూలుగా మనం పని చేసుకుంటే 1 or 2 అవర్స్లో అయిపోతుంది. కానీ నాకైతే 5 to 6 అవర్స్ పట్టిందండి. ఇలా వీడియో షూట్ చేసుకుంటూ పని చేస్తూ మొత్తం వంట వరకు చేసే వరకు అయితే 5 to 6 అవర్స్ పట్టింది. మళ్ళీ ఈ వీడియోని ఎడిట్ చేసి 1 అవర్ వచ్చిన వీడియోని 14 నిమిషాలకి ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా చాలా టైం పట్టిందండి. ప్లీజ్ నాలాంటి వాళ్ళంటే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఇలా గిన్నెలు అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకుంటాను ఫాస్ట్గా. పాటలు వినుకుంటూ లేదా మనకి ఇష్టమైన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ ఆన్ చేసి స్పీకర్ పెట్టేసుకొని పక్కన కిటికీ దగ్గర పెట్టేసుకున్నామనుకో మాట్లాడుకుంటూ ఫాస్ట్గా కడిగేయచ్చు. అస్సలు మనకు ఇబ్బంది ఏమి అనిపించదు. లేదంటే మూడీగా చేస్తామనుకో పని, ఆ పని ఇంకా ఇన్ని తోమలా ఇన్ని కరగాల అనిపిస్తుంది. అదే మనకి ఇష్టమైన వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటా మనకి ఇష్టమైన సినిమా ఆర్ మ్యూజిక్ వినుకుంటా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అవునా కాదా? మీరు ఎంతమంది ఎలా చేస్తారో కూడా చెప్పండి. వీడియోస్ అయితే ఏవి లేవని చెప్పేసి అయితే ఇలా మినీ వ్లాగ్ లెక్క అయితే షూట్ చేశాను. చాలా బాగుంది వీడియో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి.
మేమైతే రెంట్కుంటున్నాము ఇల్లు. మాదైతే ఓన్ హౌస్ అయితే కాదు. మేము ఉండేది గుజరాత్లో. మాకెందుకు ఇవన్నీ అనుకోకండి. నన్నుగా నచ్చి చూసే వాళ్ళకి చెప్పాలని నా ఉద్దేశం అంతే. కానీ నేను ఎక్కడో ఉంటున్నానని చెప్పాలని కాదు. మీలో ఎంతమందికి గుజరాత్ తెలుసో లేదో కూడా చెప్పండి. ఇక్కడ ఫుడ్ అవన్నీ అయితే మనం అస్సలు తినలేము. ఇక్కడ స్వీట్ ఉంటుంది ఏదైనా, అస్సలు రైసు మనలాగా ఏది ఉండదు. ఇక్కడ పావు బజ్జీ, గప్చుప్ ఇలాంటివే తింటారు. అస్సలు బాగుండదు ఫుడ్. చూడండి అన్ని గిన్నెలు గిట్ట అంత ఈజీగా అయితే కడిగేసుకున్నాను. తర్వాత మొత్తం ఇప్పుడు నేనైతే వాటర్ బాటిల్ గిట్ట ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మాకైతే రోజు ఒక వాటర్ బాటిల్ అయితే వేసుకుంటాము మేము. 2 డేస్కి ఒక వాటర్ బాటిలు. తర్వాత నేనైతే అలా బాటిల్స్ గిట్ట క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని వాటర్ అయితే నింపేస్తున్నాను. అలా నింపేసుకొని ఫ్రిడ్జ్లో తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో తాగొచ్చు, పెట్టుకుంటా. లేదంటే నేను ఫ్రిడ్జ్ పైనే పెడతాను. ఇంకా నాకు బాటిల్స్ గిట్ట నింపేసుకున్న తర్వాత అవైతే అక్కడ పైన పెట్టేసుకొని తర్వాత గ్యాస్ స్టవ్ గిట్ట నా దగ్గర ఉన్న ఈ లిక్విడ్తోనైతే క్లీనింగ్ లిక్విడ్తోనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో చెప్పండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ ఒక్క వీడియో గిట్ట ఫుల్ వీడియోస్ అయితే అస్సలు రీచ్ కావట్లేదండి. ప్లీజ్ ఈ వీడియో అయినా రీచ్ చేయండి. ఎంతో కష్టపడి షూట్ చేస్తున్నాము, మీరు అస్సలు చూడట్లేదు. మినిమం 10-20 మంది గిట్ట చూడట్లేదు ఒక్కొక్క వీడియో. కనీసం ఈ వీడియోని మంచిగా రీచ్ ఇవ్వండి. అస్సలు నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ అయిపోయింది. ఇంకా నా ఛానల్కి ఎలాంటి గ్రోత్ అనేది లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మీరందరూ అనుకుంటే ఎంత కాదు ఈజీగా సపోర్ట్ చేసేస్తారు నన్ను. ఒక్క లైక్ అస్సలు ఇవ్వరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. అసలుకి నా వీడియోసే చూడట్లేదండి. చూడండి నా లవ్లీ సబ్స్క్రైబర్స్, నా లవ్లీ వ్యూవర్స్ కదా, నా బంగారాలు మీరందరూ చూడండి నా వీడియోస్. వాటర్ బాటిల్ అయితే అలా నింపేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే నీట్గా అయితే అవన్నీ తీసేసుకొని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న లిక్విడ్ అయితే వేసేసుకొని నేను దానిపైన నిజం చెప్తున్నాను, ఆ లిక్విడ్ వాడడం వల్ల పని గిట్ట కొంచెం ఈజీగా అయిపోతుంది. మీలో ఎంతమంది గిట్ట ఈ లిక్విడ్ యూజ్ చేస్తారో లేదో. కెమికల్ లాంటివి ఏమి ఉండదండి. మంచిగా అలా మంచిగా గ్యాస్ మొత్తం అలా కొట్టేసుకొని తుడిచేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం వీటిపైన అవన్నీ ఎలా ఉన్నాయో అలా సర్దేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా కష్టపడి షూట్ చేశానండి ఈ వీడియో. మీరైతే ప్లీజ్ ఈ వీడియోకైనా రీచ్ ఇవ్వండి. తప్పకుండా మీరు రీచ్ ఇస్తారని అనుకుంటున్నాను. అన్నీ అయితే అలా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడ పెట్టేసుకొని కౌంటర్ టాప్ పైన వాటర్ వేసేసుకొని కడిగేసుకుంటున్నాను. నీట్గా కౌంటర్ టాప్ పైన అయితే వాటర్ వేసుకొని అయితే కడిగేసుకుంటున్నాను. చూసేయండి. ఇప్పుడైతే నీట్గా మగ్గులో నీళ్ళు తీసుకొని మొత్తం కడిగేసుకుంటున్నాను. ఇలా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే నా దగ్గర చిన్న వాటర్ క్లీన్ చేసే స్టిక్ ఉంది. ఆ స్టిక్తోనైతే నీట్గా మళ్ళీ వాటర్ ఏం లేకుండా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే పెసరట్టు చేద్దామని చెప్పేసి అయితే పెసలు అయితే నానబెడుతున్నాను. ఒక గుప్పెడు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఒక గుప్పెడు బియ్యం అయితే సరిపోతుంది. చాలామంది బియ్యం కొంతమంది వేస్తారు, వేయరు. నేను ఒక గుప్పెడే వేస్తున్నాను. చూసేయండి ఎన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి 250 గ్రామ్స్ అంటే పావుకే కొన్ని ఒక చిన్న ప్యాకెట్, గ్లాస్తో అయితే ఏం కొలవలేదు, ఇంత చిన్న ప్యాకెట్ అయితే పెసలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవైతే ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసే వీడియో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇందులో
ఫ్రెష్ వాటర్ అయితే 2 గ్లాసెస్ అయితే వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. అలా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే ముందు మనం మిక్సీకి వేసేసుకున్నాం అనుకో, పెసరట్టు కాబట్టి పిండి పులవాల్సినంత అవసరం ఏం లేదు. మనం మార్నింగ్ లేవగానే మిక్సీ వేసేసుకొని మనం ఇల్లు వాకిలి క్లీన్ చేసుకునేలోపు కొంచెం నానిపోతుంది, ఒక 30-40 మినిట్స్ వరకు. అప్పుడు దోశలు వేసుకుంటే పెసరట్లు అయితే చాలా చాలా బాగుంటుంది. మిక్సీకి వేసుకునేటప్పుడు అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకుంటే టేస్ట్ గిట్ట చాలా చాలా బాగుంటుంది. పెసరట్టు రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. తర్వాత ఇప్పుడైతే ఇల్లంతా నీట్గా సోఫా సెట్లు అవన్నీ క్లీన్గా దులిపేసుకొని సర్ది పెట్టేసుకుంటున్నాను. కొంచెం వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మరీ అంత స్లోగా తీసినంత స్లోగా లేదు. ఇలా అవన్నీ నీట్గా టవలలు, దోమల బ్యాట్స్ అవన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకొని ఇప్పుడు ఇల్లంతా పని అయిపోయింది కదా, ఇప్పుడు వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలే. ఇరికే నా పని వీడియో షూట్ చేసుకుంటూ తీసేసరికల్లా చాలా లేట్ అయిపోయింది, 7:30 ఇట్లా అయిపోయింది టైం అయితే. ఇంకా నేనైతే వంట చేయాలి. మా హస్బెండ్ అయితే వచ్చేస్తారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికల్లా, మా బావ వచ్చేసరికల్లా అయితే వంట చేసి పెట్టేసేయాలని చెప్పేసి అయితే ఇల్లంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఊడ్చేసుకున్న తర్వాత వంట ప్రాసెస్కి అయితే వెళ్ళిపోయాను. మనం ఈ పొద్దుందాకా చేసిన మన పని అయితే అస్సలు ఓర్వదు కదండి. పైగా మళ్ళీ ఇలా వీడియో షూట్ చేస్తే అయితే అస్సలకే మనకైతే టైం అనేది అస్సలు తెలియదు. ఇప్పుడైతే బియ్యం అయితే కరిగేసుకుంటున్నాను, వంట చేయాలి కాబట్టి. బియ్యం కరిగేసుకొని ఉల్లిపాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే రైస్లో అయితే వాటర్ గిట్ట వేసేసుకొని అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసాను, ముట్టించేసాను. తర్వాత వేరొక స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిపాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. 4 ఉల్లిపాయలు అయితే కర్రీ సరిపోతాయి, ఎందుకంటే పొద్దున పప్పు ఉంది కదా, అది ఇది అయితే ఈ పూటకైతే సరిపోతుంది. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి. అలా పెట్టేసుకొని ఉల్లిపాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, ఎగ్ కర్రీ లెక్కనే అనిపిస్తుంది. ముందుగా అయితే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఓన్లీ ఉల్లిపాయలు వేసేసుకొని కాస్త ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం వేసుకొని మన టేస్ట్కి సరిపడా, తర్వాత లాస్ట్గా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా ఎగ్ కర్రీ లెక్క ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో గిట్ట పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి కర్రీస్ అయితే. ఇలా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారైతే వచ్చే టైం అయితే అయిపోయింది. మా బావ అయితే వచ్చే వీడియో గిట్ట ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు డోర్ అయితే కొట్టారు, అందుకే నేను వెళ్ళి తీస్తున్నాను. వీడియో తీస్తున్నా అని చెప్పేసి తీయక అని చెప్పేసి నవ్వుతున్నా, అయినా నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేసి చూడండి. ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో, ఇంతకు ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా నీట్గా అయితే ఇల్లునైతే సర్దేసుకున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేయండి. నాకు ఇన్ని పనులు చేసేసరికల్లా నా అవతారం చూడండి ఎలా ఉందో. ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేను, జుట్టు వేసుకోలేను, ఏది వేసుకోలేను అని చెప్పి మీకు అక్కడ అదే చెప్తున్నాను. ఉంటా, బాయ్.